నమస్తే. గత 2 రోజుల నుంచి కొండా సుష్మిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పటికే పార్టీ నోటీసులు సైతం ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. రైట్ నో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొద్దున గాంధీ భవన్లో కొంతమంది మహిళా నేతలంతా కూడా కొండా సుష్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు. సో ఎందుకు కొండా సుష్మిత మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఓవైపు కొండా సురేఖను అక్క అంటున్నారు, మరోవైపు సుష్మితను మాత్రం మీరు ఘాటుగానే విమర్శిస్తున్నారు. కారణం ఏంటి? కష్టం వస్తే ఏదైనా ఇబ్బంది అయితే మంత్రిగా సురేఖక్క మాట్లాడుకుంటుంది. ఆమెకు నోరుంది, సమాజం పట్ల స్పృహ ఉన్నది, అన్నీ తెలుసు అక్కకు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఒకాలతో పుచ్చుకొని అక్క భవిష్యత్తు అంధకారంలో పడే విధంగా, ఆమెను ఇబ్బంది పడే విధంగా నువ్వెందుకు స్టేట్మెంట్లు చేస్తున్నావు? గతంలో చేయడంతో ఒకసారి క్షమాపణ చెప్పింది. ఆమె తగ్గి తిరుగుతుంటే మేమే బాధపడ్డాము, ఈ పోరు చేయబట్టి అక్క కష్టం వచ్చిందని. మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి రచ్చ చేస్తే ఏం ఉపయోగం దాంతో? ఇవాళ మళ్ళీ ఆమెకి ఇవాళ నువ్వు సభ్యత్వం ఉంటే నీకే ఇచ్చేవాళ్ళు, సభ్యత్వం లేదు, పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఇవాళ అక్కకి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సంజాయిషీయమని అడిగినందుకు పార్టీ అవసరమా? ఆమెకు అవసరమా అంటున్నా. నిన్న బర్త్డే నాడు ఆనందంగా లీడర్లతో, కార్యకర్తలతో గడపాల్సిన సమయాన్ని ఆమె శ్రీశైలంలో ఉండాల్సిన పరిస్థితి ఆమెకి ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చినావు? ఆమెను ఎందుకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతున్నాను నేను. కాబట్టి తల్లిదండ్రుల యొక్క వన్యను పిల్లలు పెంచే విధంగా ఉండాలి కానీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అంటున్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారిని అనే స్థాయి నీకున్నదా? నీ రేంజ్ ఏంటి? నీ స్థాయి ఏంటి? నీవు అసలు కొండ అనే ఒక పదం తీసేస్తే హూ ఆర్ యూ? హూ ఈజ్ కొండ సుష్మా? ఎవరు మీరెవరు? ఏం ముఖ్యమంత్రి బ్రదర్స్ అవినీతి చేయకపోతే ఎందుకు కొండా సుష్మిత మీడియా ముఖంగానే బహిర్గతంగా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుంది? అమ్మాయి ఆధారాలు లేకుండా బట్టగాల్చి మీ దేశం వదిలేసి తిరుగుతుంది. నిజంగా దగ్గర ఆధారాలు ఉంటే పెట్టు సమాజం ముందు. ఏజెన్సీ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళకి కంప్లైంట్, ఏఐసిసి ఉంది, ఈ కంప్లైంట్ అవన్నీ వదిలేసి రేవంత్ అన్న కుటుంబ సభ్యులని బజార్కి విడిచి వాళ్ళ యొక్క పరువు తీసే విధంగా బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. కాబట్టి నీ వెనక వాళ్ళుండి మాట్లాడిస్తున్నాను అడుగుతున్నాను నేను. నిజంగానే మాట్లాడుతున్నాను, వాళ్ళ వెనక ఉండి మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను నేను. ఇది సరైనది కాదు. 10 సంవత్సరాలు రేవంత్ అన్న కష్టపడి పార్టీని ఒంటి చేత్తో నడిపి అధికారులను తీసుకొస్తే కార్యకర్తలకు, లీడర్లకు ఇవాళ ఫలాలు అందించిన సందర్భంలో పార్టీకి నష్టం జరిగేటువంటి పనులు మీరు చేసినప్పుడు డెఫినెట్గా మాట్లాడతారు కదా. దాంతోపాటు ఆమె ఎవరైనా కౌంటర్ ఇస్తే ఆధారాలతో నేను ప్రెస్ మీట్ పెడతా అని చెప్తున్నది. మీరందరూ కూడా చాలా కొండా సుష్మిత గురించి చాలా ఎక్కువనే మాట్లాడారు. సో ఆమె ఒకవేళ బయటకు వచ్చి ఆధారాలు బయట పెడితే అప్పుడు ఏం సమాధానం? దానికన్నా ఎక్కువ మాట్లాడినా నేను. ముఖ్యమంత్రిగా మేము మాటలను ఎక్కువ మాట్లాడినా. ఆమె బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడతామా? ఆమె తాటక చప్పట్లకు భయపడతామా? ఇప్పుడు నీ అంత లెక్క నేనే సత్యదాకా ముఖ్యమంత్రి అన్న కేసీఆర్నే ఫామ్ హౌస్ పరిమితం చేసిన రేవంత్ అన్న. నీ తాటక చప్పట్లకు ఎవరు భయపడతారు చెల్లే? అమ్మాయి నిజంగానే కామన్ సెన్స్ ఉండి, ఇంగిత జ్ఞానం ఉండి, మెచ్యూర్ లెవెల్స్ ఉంటే ఈ రకంగా స్టేట్మెంట్లు చేయదు. ఎట్లా మనం పొలిటికల్గా షైన్ అవ్వాలి, అమ్మ పేరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, నిజంగా రాబోయే రోజుల్లో నేను ఒక మంచి పబ్లిక్ నేతగా ఉండాలంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఇట్లా ఇరికాట్ల పడే మాటలు, అధిష్టాన్ని ఇబ్బంది పెట్టే మాటలు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు చేయదు అమ్మాయి. అలాంటి స్టేట్మెంట్ చేయదు. ఇవాళ ఎవరో నీ వెనక ఉన్న నలుగురు ఈలలు వేస్తే ఒక్క పూట వార్తది, కానీ ప్రతిరోజు ప్రతిపక్షానికి అస్త్రంగా మాట్లాడుతుంది. అప్పుడు ఖండించాల్సింది, మాట్లాడాల్సింది మాలాంటి వాళ్ళమే కదా. మరి దానిని నివారించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఆ లైన్లోనే చెప్పాం. వీళ్ళ సురేఖక్క బీసీ మంత్రిగా 10 మందిని హక్కున చేర్చుకుంటుంది, 10 పనులు చేసేటువంటిది, 10 మందికి ఉపయోగపడేది, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటిది. మరి అలాంటి ఆమె రాజకీయ భవిష్యత్తు అంధకారంలో నెట్టే హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నాం మేము. మీ అమ్మ 4 గోళ్ల మధ్య ఉంటేనే మీకు అమ్మ, 4 గోళ్లు దాటి వచ్చి బయటకు వచ్చిందంటే ఆమె ప్రజల మనిషి, ప్రజాప్రతినిధి. ఆమె యొక్క జీవితాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నువ్వు చేసే హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నాం మేము. ఇప్పుడు 70 ఏళ్ల వయసు ఉందంటూ కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఆమె చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇది ఎట్లా చూస్తారు? ఆమె తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ వ్యాఖ్యలు చేయడం ఏమంటే ఆయన డైఫర్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ పోరి చిన్నపిల్లలప్పుడు డైఫర్లు వేసుకుంటే మైండ్ సెట్ ఏముంటుందో గాడనే ఆగిపోయింది. ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడ అర్థమవుతున్నాయి. కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కొండ మురళన్న ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఆ సందర్భంలో మురళను ఇలాంటి స్టేట్మెంట్ చేస్తే ఒక తల్లిగా, ఒక కూతురుగా నీ యొక్క మనసు ఎలా ఉంటుంది? ఎవరైనా ఉండొచ్చు, పక్కన పెట్టండి, XYZ వదిలేసాడు. సో ప్రజాప్రతినిధి గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఎలక్షన్లే లేవు. ఆరుడో సూర్యుడో సుక్కబోకుడు ఎవడో ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆలోచించు. అప్పుడు నీ యొక్క దమ్ము ఉంటే నువ్వు టికెట్ ఎట్లా తెచ్చుకోవాలో ఆలోచించు. రేపు 33% అమలు అవుతుంది. మహిళల నీడ్ ఉన్నది, దట్టు బీసీ మహిళవి నువ్వు, 2 కమ్యూనిటీలకి రిప్రజెంటేటివ్గా ఉన్నావు నువ్వు. మరి అలాంటప్పుడు దీన్ని ఎట్లా తెచ్చుకోవాలంటే నీకు ఈజీగా వచ్చేస్తుంది కదా. దానికి నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేది ఉన్నది. మరి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ బాధ్యత లేదా?
అంటే మీలాగా ఏమంటారు ఏం లేకపోయినా నేనే అన్ని అని చెప్పుకున్నటువంటి తత్వం రేవంత్ రెడ్డిది కాదు. కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాడు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది కాబట్టి, ప్రజలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది కాబట్టి, ఆయనను చూసే ప్రజలు ఓటేశారు, ఆయనను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి డెఫినెట్గా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వివరణ ఇస్తుండొచ్చు అనుకుందాం. నెక్స్ట్ ఏంటి వివరణ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? అది అధిష్టానం చూస్తుంది కదా, అది మనకు సంబంధం లేనటువంటి అంశం. సో క్రమశిక్షణ కమిటీ అడిగింది, పీసీసీ ఉంది, ఏఐసీసీ ఉంది, అది వాళ్ళ పరిధిలోని అంశం. మా బాధ అంతా ఏంటి అని అంటే, కష్టపడి పనిచేసే రేవంత్ అన్నకు మద్దతు నిలవాల్సిన సమయంలో మద్దతు నిలవకుండా పార్టీ ప్రతిష్టలు ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా ఈ అమ్మాయి చేసే వ్యాఖ్యలు మాత్రం మేము ఖండిస్తున్నాం. ఫైనల్గా ఆమె పార్టీకే సంబంధం లేదు, సభ్యత్వం లేదు అంటున్నారు. ఆమె మీద సుమోటోగా కేసు ఫైల్ చేయొచ్చు కదా, ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద ఆమె ఆరోపణలు చేస్తున్నది కదా, మీరు ఎందుకు సుమోటోగా కేసు ఫైల్ చేయలేరు? సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా అన్నీ జరుగుతాయి, కానీ ఆ అమ్మాయి మా కుటుంబ సభ్యురాలు కూతురు, మా ఫ్యామిలీ మెంబర్ అమ్మాయి. ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు అన్నీ ఉంటాయి, నయాన భయాన అన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకసారి క్షమాపణతోనో క్లోజ్ అయింది, రెండోసారి ఇవాళ ఏమంటారు తనకి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అన్నదానికి అడిగినారు. ఆ తర్వాత ఏం చేయాలనేది పార్టీ డెఫినెట్గా ఆలోచిస్తుంది. మేము ఇప్పుడు ఇది మాట్లాడాలంటే కూడా చాలా ఆలోచించి నిన్నటి నుంచి తర్జన భర్జన పడుతున్నాం. ఎందుకంటే ఒకవైపు సురేఖక్క, ఇంకోవైపు ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు, వీటన్నిటి నేపథ్యంలో ఏం చేయాలన్న దానికి ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కుమ్మరిపోయి ఉన్నది, ప్రతి ఇంటికి సమస్య ఉన్నది. సమస్య పరిష్కారం చేసుకోవాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ రచ్చకెక్కి రచ్చ చేస్తే రొచ్చ అవుతుంది. అది ఆ కామన్ సెన్స్ అమ్మాయి లేకుండా పోయింది కాబట్టి బాధ అవుతుంది. అసలు ఆమె ఇండియాలోనే చక్కగా ఉండదు, ఎప్పుడు ఏడుంటుందో తెలియదు. నువ్వు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్ చేయాలంటే తిరుగు, నియోజకవర్గంలో ప్రజల కష్టాలతో తిరుగు. సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందట్లేవు, ఎవరికి ఏం కావాలో తిరుగుమా, అది చెయ్యి. మేము తిరుగుతలేమా? మాకు పదవులు ఉన్నాయా? లేకుండా మేము చేస్తలేమా పని? చెయ్యది. అవన్నీ వదిలేసి అమ్మ పేరు అయ్య పేరు చెప్పుకొని ఇవాళ నువ్వు రాజకీయం చేస్తూ పార్టీ భ్రష్టు పట్టించే విధంగా, ముఖ్యమంత్రి గారి పేరు ఖరాబ్ చేసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇష్టంగా మాట్లాడితే సరి అనేది కాదు కదా. నీవెంత, నీ లెక్కెంత, నువ్వు రేపటి నన్ను ఖండించినట్లయితే, ప్రెస్ మీట్లు పెట్టినట్లయితే, నేనేందో నా తడాకా చూపిస్తా అంటే ఇది సినిమానా? డైలాగులు చెప్తే పోవడానికి సరి అనేది కాదు. ఇట్స్ నాట్ గుడ్. కాబట్టి సురేఖకు నేను ఒకటే చెప్తున్నా, అక్క సుష్మితను కంట్రోల్లో పెట్టి ఆ పిల్ల భవిష్యత్తు బాగుండాలా, పొలిటికల్గా రాణించాలనుకుంటే ఇది వేగా, ఇది పద్ధతిగా. కాబట్టి సహనం అవసరం ఉన్నది, ఓపిక ఉండాలి. మీరు మంత్రిగా ఉన్నారు, ఏమి లేనోడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నట్టు సమస్య ఏముందన్నది. నువ్వు పవర్లో ఉన్నావు కదా, యు ఆర్ ఇన్ ద సిస్టమ్, యు ఆర్ ఏ మినిస్టర్ ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. మరి అలాంటప్పుడు నువ్వు ఎవ్రీథింగ్ తను చెప్పుకునేటువంటి రైట్ నీకున్నది, యాక్సెస్ ఉన్నది, మీటింగ్లో పోయేటువంటి అవకాశం నీకు ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు మీరు వాటిని ఉపయోగించుకోలేకపోతే అది ఎవరిది తప్పు అంటారు? కాబట్టి అది సరైనది కాదు. పిల్ల తను చిన్నది, తెలియకపోయి ఉండొచ్చు. పిల్ల లెక్క మాట్లాడితే ఎవరైనా రిసీవ్ చేసుకుంటాం, పెద్ద మాటలు మాట్లాడితే ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా బాధ అవుతుంది ఇలాంటి విషయాల పట్ల మాట్లాడడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కొండా సురేఖకు అయితే నోటీసులు పోయినాయి. బట్ కొండా సురేఖ ఏం వివరణ ఇస్తుంది, ఆ వివరణకు మరి కాంగ్రెస్ నేతలు అగ్రి అవుతారా, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.